వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. తనను అర్ధాంతరంగా విధుల్లోంచి తొలగించారంటూ మహిళ విశాఖ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఆమెను మాట్లాడదాం. ఆమె ఎందుకు తొలగించారనే విషయంలో ఆమెను అడిగి తెలుస్తుంది. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నా పేరు జోరీగ లాగమానండి, దివ్యాంగురాలిను. నా చెయ్య హ్యాండ్ ప్రాబ్లం ఉంది. అయితే 2012లో కేజీలో జాబ్ చేసేదాన్ని. 2023లో ఫండ్స్ లేని కారణంగా నన్ను వీధిని పడిస్తారు. నాకు 2 రిజర్వేషన్లు ఉన్నాయండి, ఎస్సీ ప్లస్ హ్యాండిక్యాప్డ్. ఎస్సీ మాదిగా 2 రిజర్వేషన్లు ఉన్నా సరే ఇప్పటికీ ఒక 10 టైమ్స్ పెట్టాను కేజీస్లో. ఇలా జాబులు తీసారని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతున్నానో లెక్క. పాపను తీసుకొని ఇప్పటికీ 10 సార్లు వచ్చాను ఇక్కడికి. నాకు తెలియదండి, ఒకసారి పురుగుల మందు కూడా తాగి వచ్చాను, కానీ ఏం రెస్పాండ్ లేదు. చూస్తామంటున్నారు. అసలు మొన్న అవుట్ సోర్సింగ్లో జాబ్ తీసారండి, మొన్న జాబ్ తీశారు కదా, ఆ జాబ్ కూడా అప్లై చేశాను. జాబ్ తీస్తారు మెరిట్ ప్రకారం అన్నారు. మెరిట్ ప్రకారం చూస్తే ఇక్కడ నాకు సర్వీస్ ఉంది, 12 సంవత్సరాల సర్వీస్ ఉంది. మరి సర్వీస్ అని చూడాలి, ప్లస్ హ్యాండిక్యాప్ చూడాలి, ఎస్సీ చూడాలి. అలాంటివి ఏమీ లేకుండా మెరిట్ అంటున్నారు. మెరిట్ ఎలా తీస్తారు? ఓపెన్ స్కూల్ రీసెంట్గా ఎవరైతే పాస్ అవుతుందో వాళ్ళకి మెరిట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి జాబులు ఇస్తారు. మాకు ఎక్కడ ప్రయారిటీ ఉంది? సర్వీసు లేదు, వీధిలో పడ్డాం. ఎస్సీ హ్యాండిక్యాప్డ్ ఎన్నిసార్లు ఇప్పటికి 10 టైమ్స్ తిరిగినా సరే ఇదిగో చూస్తాం. అది డిఎంహెచ్ఓ అంటున్నారు. డిఎంహెచ్ఓకి లెటర్స్ డిఎంహెచ్ఓ ఫోన్ చేసి ఇప్పుడు వేకెన్సీ లేవు, తర్వాత రండి అంటున్నారు. ఇదే పరిస్థితి సార్. ఎన్నిసార్లు జాబ్కి అప్లై చేద్దామన్నా సరే, ఏ విధంగా ఎక్కడికి వెళ్దామన్నా సర్వీస్ ఉన్నా సరే మాకు ఎక్కడ జాబులు ఇవ్వట్లేదు. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇలా జాబ్ కోసం నేను మాట్లాడదు, ఇలా వెళ్తే నువ్వు హ్యాండిక్యాప్ నువ్వేం చేయగలవని అని అవమానిస్తున్నారు. మరి ఇంకా ఎవరిస్తారు సార్? అటు ప్రభుత్వం ఇవ్వక, ఇటు కలెక్టర్ గారు పట్టించుకోక మమ్మల్ని ఎవరు పట్టిస్తారు? పాపతో వీధిలో ఇక్కడ పాపను తీసుకొచ్చి ఇప్పటికీ 3 వారాల నుంచి పాపను పట్టుకొని తిరుగుతున్నాను, కానీ ఏ ప్రభుత్వం నుంచి కూడా ఏ రెస్పాన్సిబుల్ ఎక్కడా లేదు. మరి మీ మీడియా ద్వారా ప్రభుత్వం కలెక్ట్ చేసి నాకు ఏదో ఉపాధి సార్, మేము డబ్బులు అడగట్లేదండి, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక ఉపాధి కల్పించండి. ఏఎన్ఎం చేశాను సార్, నర్సింగ్ ఏఎన్ఎం చేశాను, ఎంపీహెచ్డబ్ల్యూ వొకేషనల్ చేశాను, పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ క్లాస్లో మార్కులు వచ్చాయి. కానీ దేనివల్ల ఇక్కడికి వచ్చినా సరే తర్వాత చూస్తామన్నారు తప్ప మా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు ఒక ఉపాధి కావాలని కోరుకుంటున్నాను. మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసి కలెక్టర్ గారికి ఇప్పటికి నేను ఆర్జీ పెట్టి 10 టైమ్స్ పెట్టాను. ఆ 10 టైమ్స్ కూడా తిరుగుతూనే ఉన్నాను తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. ఎంతకాలం పనిచేశారమ్మా? 12 సంవత్సరాలు సార్. మీతో పాటు ఎంతమంది తొలగించారు? 30 మంది సార్. 30 మంది చేశారు. మీకు అప్పటి నుంచి కూడా ఎక్కడ ఉద్యోగం లేదు? ఎక్కడా లేదు సార్. కుటుంబారం అంతే. అలాగే కుటుంబారం మా హస్బెండ్ కూడా హెల్త్ బాగోదండి. మరి అప్పుడప్పుడు తనకి హెల్త్ కేజెస్లో ఒక థర్డ్ టైం ఐసీలో ఉండి తీసుకొచ్చాము. ఇప్పుడు కుటుంబాన్ని ఏంటంటే ఓన్లీ ఫెన్షన్ 6000 ఫెన్షన్తో ఆధారపడుతున్నాం. మరి పాప పాలు ప్యాకెట్ దగ్గర నుంచి అసలు అది కూడా మాకు సరిపోయిన పరిస్థితి. పైగా అప్పు చేసినా సరే అప్పు ఎవరు ఇవ్వలేని పరిస్థితి. మరి ఏదో ఉపాధి కోసమని ఏదో ఇస్తారని, జాబ్ ఇస్తారని ఆశించి కలెక్టర్ గారి చుట్టూ తిరుగుతున్నాం. కానీ ఇప్పటికొచ్చి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్సిబుల్ లేదు, ఎటువంటి జాబ్ ఇస్తామని కూడా హామీ ఇవ్వట్లేదు. అది నా బాధ. అయితే చంటి పిల్లతో దాదాపు ఎన్నో సార్లు విశాఖ కలెక్టరేట్ చుట్టూ తిరిగిన అధికారులు ఎవరూ స్పందించడం లేదని వికలాంగురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. తను వికలాంగురాలు అయినప్పటికీ దాదాపు 10 ఏళ్లకు పైగా విశాఖ కేజీహెచ్లో మెడికల్ దాంట్లో ఆరోగ్యమిత్రగా పనిచేశానని, అక్కడ నిధుల కొరత కారణంగా తనను ఉద్యోగులను తీసివేయడంతో రోడ్డున పడ్డామని అధికారులు స్పందించి తన క్వాలిఫికేషన్కు, తన ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏదైనా ఉపాధి తాను ఎవరి దగ్గర డబ్బులు అడగడం లేదని, కేవలం ఉపాధి చూపిస్తే తాను కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందని ఈ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి ఇటువంటి ఎక్స్పీరియన్స్డ్ సర్వీస్ ఉమెన్కి సహాయం చేస్తే బాగుంటుందని ఇవంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్ విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.